రాజమౌళి ఓ సినిమా స్టార్ట్ చేశాడంటే ఇక ఆ సినిమాకు సంబంధించిన ప్రతిదీ ఆడియన్స్కు స్పెషల్గానే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మహేష్తో సినిమా షూట్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం మూవీ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అప్పుడప్పుడు లీక్ వచ్చినా సరే అది రాజమౌళి నుంచి వింటే అదొక సాటిస్ఫాక్షన్లా ఫీల్ అవుతూ ఉంటారు ఆడియన్స్. ఇక మహేష్ బర్త్డే రోజు మాత్రం నవంబర్లో ఓ అప్డేట్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు దాదాపు ఆ డేట్ను ఫిక్స్ చేసినట్టే అని టాక్. దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయంట. నవంబర్ 11 లేదంటే 15 తేదీలో హైదరాబాద్లో ఓ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈవెంట్స్ అన్నీ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే జరిగాయి. అయితే ఈసారి మాత్రం హైదరాబాద్ సిటీలో చేసేందుకు డిసైడ్ అయ్యారంట. ఈ ఈవెంట్లో మూవీ టైటిల్ను, సినిమాకు సంబంధించిన ఓ గ్లింప్స్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. సినిమా రావడానికి ఎంత లేదన్నా 2 ఏళ్ల సమయం పడుతుంది. ఈలోపు ఆడియన్స్ను ఎంగేజింగ్గా ఉంచాలంటే ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉండాలి. గ్లింప్స్కు సంబంధించిన ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందంట. ఇవి మాత్రమే కాకుండా వేరే కొన్ని సర్ప్రైజులు కూడా నవంబర్లో ఉండబోతున్నాయట. అలాగే అక్టోబర్ ఎండ్కి బాహుబలి ది ఎపిక్ రాబోతుంది. అందులో ఓ సర్ప్రైజ్ ఉంటుందన్నారు. సో నవంబర్ అంతా రాజమౌళి సర్ప్రైజ్లే ఉన్నాయి. అవి ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.